కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మద్యం ధూమపానం సేవించడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే విద్యార్థులకు మద్యం, గుట్కాలు, సిగరెట్లను స్వయంగా డ్రాయింగ్ టీచర్ అచ్చయ్ అందించడం చర్చగా మారింది. విద్యార్థులు మద్యం సేవిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు మద్యం, గుట్కాలు అందిస్తున్న ఆర్ట్ టీచర్ అచ్చయ్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు ఆదేశించారు. మరోవైపు డ్రాయింగ్ టీచర్ అచ్చయ్ వేధింపులు భరించలేక వంట మనుషులు వంట చేయడం నిలిపివేయడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. అయితే ఉపాధ్యాయులు వంట చేయడంతో సమస్య సద్దుమణిగింది. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న అచ్చయ్పై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని నమ్మి గురుకులాల్లో చేర్పిస్తే అక్కడ ఎలాంటి వాతావరణం ఉండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువైతుంది మనకి తక్కువ వస్తుంది ఈ కొడుకు తెంగ భారీ తెంగ ఏం తినమంటాడు. విష్ణుగా అందరు చేస్తాను ఇట్లా పట్టుకొని నా మడ్డది ఉత్తుగా నీ ఫూకు నిల్లు పోసుకోవద్దు ఇంకా పచ్చి మందు అందరూ కాబట్టి గ్లాసులు పట్టుకో ఎక్కిచ్చా గ్లాసులు పట్టుకో గ్లాసులు దగ్గర పెట్టుకోండి ముగ్గురు అమ్మగారుగా విషయంగా నీళ్ళు చెయ్యాలి చెయ్యి చేసుడు బలిరా బలి 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 शाबाश बेटा తీస్తున్నా రవి ఇప్పుడు తీస్తున్నా అట్లా అది ఇదిరా ఇదిరా ఇడిచో బుగ్గులు ఇడిచు గుబ్బులు రావాలి దీనికి తోడు ఈ సిల్లర్ లంజా కొడుకులు ప్రైజ్ మూడు చూపి సతీష్ ఇట్లేరు వీడు మెయిన్ అంటించింది వాడు దుబాయ్ ఇట్లేరు ఎవరు లేదు ఏం చేస్తావు అదే ఉన్నాయి కేసు పెడతారంట ఏదంటే మేడం ఇమీడియట్ ఆయన మీద యాక్షన్ తీసుకుని ఓకే నేను లేదంటే ఏం ఇబ్బంది లేదు మొత్తం చాలా మేడం లేదు ఎందుకంటే ఆయనకి సస్పెండ్ చేసేది కదా ఆయనకి మళ్ళీ కూటి ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఆయనకి. విజయవాడలోనే నన్ను ఏం చేసుకోలేనంటున్నాను ఆయన విజయవాడలోనే నాకు ఉన్నారు. మరి అంత ఎవరికి చంద్రబాబు నాయుడు అంతా నడిపిస్తున్నది ఎవరు అనుకోటి. ఆయన అక్షయ్ని సస్పెండ్ చేసిన కేసు వచ్చిన ఎఫ్ఐఆర్లో పేరు లేదంటే దానికి ఎంత ఉంటుంది పలకబడి ఉంటేనే కదా. ఆ పలకబడి ఎవరిది? చంద్రబాబు నాయుడే కదా ఇస్తున్నది ఆ పలకబడి అంతా చంద్రబాబు నాయుడు ఎంత మొత్తం ఇదంతా చంద్రబాబు నాయుడు ఎంత. ఆయన కళ్ళు మూసుకున్నాడు. నాకు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా అయిపోయినా నాశనం అయిపోయిన విధంగా
కళ్ళు మూసుకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఏం చేస్తాం, మనం ఏం చేయలేము కదా. మాది మారుమూల గ్రామం, మారుమూల లాస్ట్కి పడింది మాది. ఆలూరు కాన్స్టిట్యూన్స్ అంటే లాస్ట్కి ఉంది. ఆడ ఎక్కడ వైజాగ్లో లేదు, మాది వైజాగ్ పక్కలో లేదు. మేము ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుందంటే ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత ఎంత దిగజారిపోయిందో. నా ఆంధ్రప్రదేశ్లోన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మనకు అర్థం కాదు. మళ్ళీ ఆమె హోంమంత్రి మళ్ళీ ఈ డ్రగ్స్ వ్యాపారం పెట్టిందేమో మాకు అర్థం కాదు. డ్రగ్స్ మందు ఎక్కడ విచ్చివిడిగా ఇంత అన్యాయంగా స్కూల్లో కానీ పిల్లలు నాకే చలించిపోయినాం. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత పరిపాలన చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు? ఆయన ఆహు అనేకంట జుల్పాలు ఎగరేసుకంట అప్పుడు మన ప్రతిపక్షం తిరిగినాడు. 30,000 మంది పిల్లలు పోయినారు తీసుకొస్తాయని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆయన పవన్ కళ్యాణ్ గారు? ఇది చూతరాయిరా. ఆలూరులో గురుకుల పాఠశాలలో, అరికేరి గురుకుల పాఠశాలలో మందు దాతున్నారు పిల్లల్లో. చూడండి ఎంత మీ మందు ఎంత ప్రభావం ఎంత ఉందో చూడండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ వ్యవస్థని మార్చాలనే విధంగా నేను కానీ కలెక్టర్ మేడంతో మాట్లాడినాను. మేడం కానీ ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటానని చెప్పింది. నేను కానీ ఓ లెటర్ పెట్టి ఈ స్కూలు బాగుపడేంత వరకు నేను ఓ 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేసే విధంగా ఈ మన మీడియా ముఖంగా ఈరోజు అందరికీ చెప్తున్నాను.